జనభేరి న్యూస్కి స్వాగతం. గంగవరం మండలం రొంటకుంట్ల గ్రామ పరిధిలో గల 3 ఎకరాల 54 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్ తయారు చేసి కాజేయాలని ప్రయత్నించిన 6 మందిపై కేసు నమోదు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో గల రొంటకుంట్ల గ్రామ పరిధిలో గల చెల్లమ్మకు చెందిన 3 ఎకరాల 54 సెంట్ల భూమి గల సదర భూమి గల చెల్లమ్మకు 4 కూతుర్ల వారి అమాయకత్వంను ఆసరా చేసుకుని వారి భూమి అమ్మకానికి ఒప్పుకున్నట్లు చెల్లమ్మ కూతుర్లు సంతకాల ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి కోర్టులో ఫైల్ చేశారు. చెల్లమ్మ కూతుర్లకు నోటీసులు రావడంతో సదరు అగ్రిమెంట్లపై మా సంతకాలు ఫోర్జరీ చేసినారు అని తగు చర్యలు తీసుకోమని చెల్లమ్మ కూతురైన ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోర్జరీ కేసు నమోదు చేసి గంగవరం ఇన్స్పెక్టర్ చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్తే ఏం కావాలంటే గంగవరం మండలం రొంటకుంట్ల గ్రామ సర్వే నెంబర్ 358/1 అందులో ఈ చెల్లమ్మ పేరుతో 3 ఎకరాల 54 సెంట్ల భూమి ఉంది. ఆమెకు 4 కూతుర్లు, వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు, ఆమె కూడా ఇటీవల చనిపోయింది. ఆ చెల్లమ్మ పేరుతో ఉన్న ఆస్తి వాళ్ళ కూతుర్లకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకాన్ని పెట్టాలని చెప్పేసి తనకున్న లిటిగేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డిని మరియు రెడ్డప్పను అప్రోచ్ చేశారు. మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్ను వాళ్ళు లిటిగేషన్ సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో ఈ గోవర్ధన్ రెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ చెల్లమ్మ కూతురు ప్రమిలకు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదిరినందున వాళ్ళు వేరే పార్టీని అప్రోచ్ అయినారు. వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమార్, సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు. వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు 3వ పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు. ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు 2వ పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయినామని చెప్పేసి వాళ్ళు ఫోర్జరీ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్లో 2 తయారు చేశారు. ఒకటి గోవర్ధన్ రెడ్డి ఒకటి మరియు దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి కలిసి 1 అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్జరీలు చేసేసి కోర్టులో ఫైల్ చేసినారు. ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళు నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయేసి మా సంతకాలు ఫోర్జరీ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళను అడగడం జరిగింది. దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో చూసుకుంటాము, మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారో మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్ ముద్దాయి పార్టీ వాళ్ళు కంప్లైంట్ పార్టీకి ఎదురు తిరిగినారు. ఈ విషయం పైన వాళ్ళు ఇంకా వాళ్ళు 4 కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నించుకోవాలని కూడా అనుకున్నారు. ఈ విషయం తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్రోచ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఇరు పార్టీల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ఈ ముద్దాయిలు తొందరలోనే వాళ్ళపైన ప్రైమరీ కేసు ఎస్టాబ్లిష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్జరీ సంతకాలను ప్రూవ్ అయితే అప్పుడు కేసును ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. బట్ ఫోర్జరీ అవునా కాదనేది మేము ఆ డాక్యుమెంట్ను ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు ఓన్లీ అభియోగం మాత్రమే. అది పంపించిన తర్వాత ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారో లేదని తెలుస్తుంది. ఈ కేసులో మొత్తము 6 మంది ముద్దాయిలు, అంటే 2 పార్టీలు ఉన్నారు. 6 మంది ముద్దాయిలు. దీనికి డాక్యుమెంట్ రైటర్ కూడా దాంట్లో కుట్రలో భాగంగా కలిసి చెప్పడం జరిగింది, కంప్లీట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కానీ
ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిపైన కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఫోర్జరీ అనేది చాలా నేరము, ఎవరు కూడా ఇటువంటి ఆస్తులు చేయకూడదు. చేస్తే చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా విన్నపం ఏమంటే ఫోర్జరీ అనేది ఇప్పటికి కూడా నేరమే. వాళ్ళకి ఏమి సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టులో పరిశీలించుకోవాలి తప్ప ఇలా ఫోర్జరీ సంతకాలు పెట్టేసి ఆస్తిని కాజేయాలని ప్రయత్నం చేస్తామంటే చట్టం ఒప్పుకోదు.